ఏం లోకి పప్పికి 3 రోజులు అయిందా పూజక జ్వరం వస్తుంది. నిన్న మనం ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకురమ్మన్నారు. ఇప్పుడైతే మనం పోతాం హాస్పిటల్లో చూపించుకొని. పిల్లలు ఏమన్నాడు వీడు? పిల్లలు కలిసే పోతున్నాడు, జ్వరం ఎక్కువై రగడపోతాడు వాళ్ళ మీదకి. చూడు కలిసినాడు, లాక్షిత్ని కొరికినాడు. అందుకు హాస్పిటల్కి ఫోన్ చేసింటే వాళ్ళు ఎత్తుకురమ్మన్నారా? ఇప్పుడు పోతాను 9 చలో చలో రా. బయటికి వెళ్ళి పక్కన ఏం అట్లా కూర్చోపెట్టుకున్నావు? హాస్పిటల్ చేసే టైం ఉంది ఇంకా అందుకు వచ్చి నేను పెట్టుకున్నాను. సూర్య అత్తడమా హాస్పిటల్ చూస్తేనే అనుకుంటావు కదా. మంచులకు చూపిస్తే విశ్వాసం లేదు కదా. ముగుజీ వాళ్ళంటే ఇష్టమా నీకే? మంచులకు చూపిస్తే విశ్వాసం లేదు కదా. మంచులు చూపిస్తే ఏం ఆరోగ్యం చెప్పు గుర్తుపెట్టుకుంటారంటే. ముగుజీ వాళ్ళ ఇట్లా సత్యానాలు గుర్తుపెట్టుకుంటాయి. మనం ఒక్కరవన్నం పెడితే కదా బాగా చూసుకోవాలి. అందుకే పప్పికాడ అంటే చాలా ఇష్టము. మా ఇంట్లో అన్నీ పిచ్చుకలు, బయట కుక్కలు అన్నీ జాగ్రత్తలోకి. చూడండి అది ఎంతగా భయపడుతుంది హాస్పిటల్ తిత్తేనేది. చూడండి చాలా మూగజీ వాళ్ళకి కోతులు కూడా ఉన్నాయి అన్నమాట. ఆడ పైన గ్రిల్లులో ఉన్నాయి. ఆ గ్రిల్లులో ప్రతి ఒక్క జంతువులకి సాయిబాబా హాస్పిటల్ ఇది కూడా కదా. మన పెద్దలు హాస్పిటల్ టైప్ చేసినారు ఫ్రెండ్స్. అనిమల్స్ వస్తాయి, అది అనిమల్స్కి వచ్చిన కుక్కలకి పిల్లలకి ప్రతి ఒక్క జంతువుకి ఇక్కడ చూస్తారనమాట. అనిమల్స్ మూగజీ వాళ్ళు చెప్పుకోలేవు కాబట్టి ఇట్లా హాస్పిటల్ పెట్టి పుణ్యం కట్టుకున్నారనమాట. పెద్ద హాస్పిటల్ ఇది కూడా. మా పప్పుగానికి అయితే అదురైంది. పెట్టేసాం మనం. ఇవ్వండి పనుకున్నాడు. 3 ఇంజక్షన్లు అయితే వేసినారు. పప్పికి ట్రీట్మెంట్ బాగా చూసినారు. ముక్కుకు బాటిల్ పెట్టినారు, సూదులు వేసినారు అన్నమాట. చూడండి ముక్కు కాడ ఎట్లా అనుకున్నాడు. 3 ఇంజక్షన్లు వేసినారు, బాటిల్ పెట్టినారు. ఎరముక్కుకి ఏమన్నా అయిందని టెన్షన్ పడద్దండి. ఏం అయింది, జ్వరం వచ్చింది అంతే, ఏమైందిలే. చూడండి ఎట్లా అనుకున్నాడు. పాప మూతి గట్టేసి అట్లా అనుకున్నాడు. కానీ అట్లా వాళ్ళు అలా చెప్తారు కాబట్టి బిస్కెట్లు ఇవన్నీ పెట్టుకున్నారు అన్నమాట. ఇక్కడ పెద్దగా ఇదంతా లోపల హాస్పిటల్ అనమాట. కోతులు, కుక్కలు, జంతువులు అన్నీ ఉంటాయి అన్నమాట. కుక్కలకి ఆడ కనపడుతుంది గేట్లు. ఆ గేట్లో కుక్కలు చాలా ఉన్నాయి అన్నమాట.